అందరికీ నా నమస్కారాలండి. టీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com ఈ బ్లాగ్లో మీకు ప్రతి వీడియో కూడా ఉచితంగా ఉంటుంది. అండ్ ప్రతిదీ కూడా టాపిక్ వైజ్గా మీకు అన్నీ కూడా ఇక్కడ ఇవ్వబడి ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే లిటరరీ టర్మ్స్కి సంబంధించిన టాపిక్ అనేది మనం చూడబోతున్నాం. లిటరరీ టర్మ్స్. ఈ లిటరరీ టర్మ్స్ అనేవి మనకి ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళకి టెట్ యాజ్ వెల్ యాజ్ డిఎస్సికి అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మనం ఏంటంటే లిటరరీ టర్మ్స్ని ప్రజెంట్ ఏదైతే టెట్ సిలబస్ ఉందో దానికి అనుగుణంగా అప్డేట్ చేయబడింది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ లిటరరీ టర్మ్స్లో ప్యారలలిజం కాడ నుంచి స్ట్రక్చర్ వరకు ఉంది. వీటిలో ఏంటంటే క్యారెక్టర్ అనే దాన్ని సపరేట్గా అండ్ చాలా క్యారెక్టర్స్ ఉండడం జరిగింది. వాటన్నిటిని కూడా వివరంగా విడిగా చేయబడింది. అలానే ప్రసోడి ఛందస్సు కూడా విడిగా చేయబడింది. అండ్ మెట్రిక్స్ కానివ్వండి, అయామ్ కానివ్వండి, తర్వాత ట్రాకీ కానివ్వండి, డాక్టిల్ కానివ్వండి, స్పాండి కానివ్వండి, పిరిక్ కానివ్వండి, ఇట్లా ఏవైతే మీటర్స్ ఉంటాయో వాటన్నిటి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అట్లానే టెట్కి సంబంధించి మీరు చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి షేక్స్పియర్ 12th నైట్ దానిలో ఒక సాలిలాక్వి ఉంది. దాన్ని వివరిస్తూ చేసినటువంటి లిటరరీ టర్మ్ చూడండి ఇక్కడ విడిగా ఇవ్వబడింది. అవన్నీ ఉంటాయి. ఇవి మినహాయించి ప్రాసోడి కానివ్వండి, క్యారెక్టర్ కానివ్వండి, సాలిలాక్వి కానివ్వండి, మిగతా అవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. మొదటిది ప్యారలలిజం అండి. ప్యారలలిజం అంటే ఏంటంటే ఒక గ్రామర్ స్ట్రక్చర్ ఉంటుంది. చూడండి ఇట్లా ఈచ్ క్లాస్ ఫాలోస్ ద సేమ్ గ్రామటికల్ స్ట్రక్చర్. ఒక గ్రామటికల్ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ ఉంటుంది. సమ్ బుక్స్ ఆర్ టు బి రెడ్, సమ్ బుక్స్ ఆర్ టు బి chewed, some books are to be digested. ఇట్లా అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ విధంగా ఏంటంటే సమ్ ఆర్ టు బి అనేది కామన్ అయింది. ఆ విధంగా ఒక గ్రామటికల్ స్ట్రక్చర్ని ఉపయోగించి ఈ విధంగా ఇచ్చినట్లయితే అది ప్యారలలిజం అవుతుంది. సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్. కొన్ని బుక్స్ని కేవలం టేస్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ కొన్ని బుక్స్ని స్వాలోడ్ మింగివేయాలి. అండ్ సమ్ ఫ్యూ టు బి చ్యూడ్ అండ్ డైజెస్టెడ్. ఇంకొన్ని దాన్ని నమిలి మింగేయాలి. ఈ విధంగా బుక్స్ గురించి చెప్పడం జరిగింది. అట్లానే ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే మై ఫేస్ ఈస్ వాష్డ్, మై హెయిర్ ఈస్ కోమ్డ్ అండ్ మై టీత్ ఆర్ బ్రష్డ్. ఇక్కడ కూడా చూసినట్లయితే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది అండ్ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్, వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్, వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. ఆఫ్ స్టడీస్ అనేది మనకి టెట్ సిలబస్లో ఉంది కాబట్టి దాంట్లో నుంచి ప్యారలలిజంకి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ని మనం తీసుకోవడం అయితే జరిగింది. ఈ విధంగా ఒక గ్రామటికల్ స్ట్రక్చర్ అనేది సమ్ క్వాంటిటీ ఆర్ టు బి వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ అనమాట. ఆ విధంగా ఉంటుంది. ప్రొలాగ్ వచ్చేసి ఇంట్రడక్షన్, ఎపిలాగ్ వచ్చేసి ఏంటంటే లాస్ట్ వర్డ్స్. ప్రొలాగ్ అంటే ఏంటంటే ఏదైనా పుస్తకానికి ముందు మాట రాస్తారు, ఇంట్రడక్షన్ రాస్తారు. ఇప్పుడు ప్రొలాగ్ టు క్యాంటర్బరీ టేల్స్, క్యాంటర్బరీ టేల్ రాసేటప్పుడు ముందుగా దానికి కొన్ని ఏంటంటే పరిచయ వాక్యాలు రాయడం జరిగింది. చార్లెస్ ఏం చేశాడంటే ఇట్లా మేము క్యాంటర్బరీకి వెళ్తున్నాం, ఇలా వెళ్ళే క్రమంలో వెళ్ళేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పాలి, వచ్చేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పాలి. ఇది ప్రొలాగ్ ఉంటుంది. ఎపిలాగ్ వచ్చేసి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ వర్డ్స్ అనమాట. బుక్కి సంబంధించి లాస్ట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి. ఇక సెట్టింగ్ వచ్చేసి టైమ్ అండ్ ప్లేస్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా కానీ ఒక కథ జరుగుతుంటే అది ఏ కాలానికి సంబంధించింది, ఎక్కడ జరుగుతుంది. ఇప్పుడు మనం గనక ఈ టెట్ సిలబస్ కనుక తీసుకున్నట్లయితే మనకి చూసినట్లయితే వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, దీనికి సెట్టింగ్ ఉండదు. స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్, సెట్టింగు టైము ఇవి ఉండవు అనమాట. పలానా టైంలో జరుగుతుంది లేదా పలానా చోట జరుగుతుంది అనేది ఉండదు. ఆఫ్ స్టడీస్ కూడా అంతే, దానికి ఒక టైము వెన్యూ ఉండదు. వాట్ మేక్స్ నేషన్కి అంతే. యానిమల్ ఫామ్ వచ్చేసి దానికి టైం ఫ్రేమ్ ఉంటుంది లేదా వెన్యూ ఉంటుంది. ఎక్కడ జరుగుతుంది? ఇంగ్లాండ్లోని ఒక యానిమల్ ఫామ్లో, అంటే పశువుల దొడ్డిలో ఈ కథ అంతా జరుగుతుంది. ఎక్కడ వచ్చేసి ఇంగ్లాండ్లో అనమాట యానిమల్ ఫామ్ అనేది. టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే మేరీ కూమ్ ప్రాంతంలో జరుగుతుంది. అలబామా స్టేట్ ఏదైతే ఉందో యునైటెడ్ స్టేట్స్కి, అది అక్కడ వెన్యూ అవుతుంది లేదా ప్లేస్ అవుతుంది. టైమ్ అండ్ ప్లేస్ అనమాట. ఇప్పుడు యానిమల్ ఫామ్ ఉంది, ఎక్కడ జరుగుతుంది? ఇంగ్లాండ్లో జరుగుతుంది. టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ హార్పర్లీ రాసింది ఎక్కడ జరుగుతుంది అంటే మేకూమ్లోని అలబామా ప్రాంతంలో 1930లో ఈ కథ అనేది జరుగుతుంది. టైమ్ అండ్ ప్లేస్ అనమాట. అండ్ తర్వాత 12th నైట్ విలియం షేక్స్పియర్ రాసింది. ఇందులో వచ్చేసి ఏంటంటే
ఎక్కడ జరుగుతుంది అంటే ఇల్లీరియా ప్రాంతం, మెడిటేరియన్ ప్రాంతం అనమాట. ఆ ప్రాంతంలో ఫిక్షనల్ సిటీ ఈ ఇల్లీరియా అనేది. 12th నైట్ యొక్క ప్లేస్ ఏంటి అంటే ఇల్లీరియా ప్రాంతం అనమాట, మెడిటేరియన్ మధ్యధరా సముద్ర ప్రాంతం. ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్ వచ్చేసి టైం వచ్చేసి విక్టోరియన్ ఎరా అండ్ ప్లేస్ వచ్చేసి లండన్ అనమాట. ఆ విధంగా ప్లేస్ వచ్చేసి లండను, టైం వచ్చేసి విక్టోరియన్ కాలం. ఇక బెట్ యాంటన్ చెకోవ్, ఇది కూడా మనకి వచ్చేసి ఉన్నది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 12th నైట్ వచ్చేసి మనం చెప్పుకున్నాం ఎక్కడ జరుగుతుంది, ఇల్లీరియా మెడిటేరియన్ ప్రాంతం అని. ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్ వచ్చేసి లండన్. ఇక బెట్ ఇంజిన్ ట్రబుల్ చూస్తున్నాం. ఇక బెట్ విషయానికి వచ్చేస్తే ఏంటంటే ఇది రష్యాలో జరుగుతుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్ లండన్లో జరుగుతుంది. అండ్ మనకు వచ్చేసి ఏదైతే యానిమల్ ఫామ్ ఉందో ఇంగ్లాండ్లోని ఒక ఫామ్లో జరుగుతుంది, యానిమల్ ఫామ్లో. అండ్ బెట్ వచ్చేసి యాంటన్ చెకోవ్ రాసింది. దీని ఏంటంటే రష్యాలో జరుగుతుంది. రష్యాలో ఎక్కడ, ఒక ప్రైవేట్ క్లబ్లో లేదా వెల్తీ రెసిడెన్స్లో జరుగుతుంది. అంటే సెట్టింగ్ అంటే ఏంటంటే టైం అండ్ ప్లేస్ అనమాట. ఏ సమయం ఉంటే ఆ సమయం చెప్పడం జరుగుతుంది, ప్లేస్ అయితే ప్లేస్. ఇక ఇంజిన్ ట్రబుల్ వచ్చిందనుకోండి, అది ఆర్కే నారాయణ్ మాల్గుడి. అండ్ ఏ ప్లేస్లో అంటే ప్రీ ఇండిపెండెన్స్ ఎరా, అంటే స్వాతంత్రానికి పూర్వం జరిగినటువంటి పరిస్థితులని వివరిస్తుంది. ఇంజిన్ ట్రబుల్ వచ్చేసి మాల్గుడి ప్రాంతంలో జరుగుతుందన్నమాట. ఇక క్యారెక్టర్కి సంబంధించి మీరు ఈ టోటల్ ఏదైతే పీడిఎఫ్ చూస్తున్నారో ఆ పీడిఎఫ్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే, అంటే ఏదైతే చెప్తా అది నచ్చినట్లయితే మీరు ఇక్కడ లిటరరీ టర్మ్స్ అప్డేటెడ్ పీడిఎఫ్ అని ఉంది కదా, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. మిగతా స్టోర్ మొత్తాన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. వ్యూ స్టోర్ అంటే టోటల్గా ఇక్కడ మీకు కనబడుతుంది, ఏవేవి ఉంటాయో అనేసి అవన్నీ కూడా మీకు ఇక్కడ కనబడడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత క్యారెక్టర్ సంబంధించి అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎక్కడ చేయడం జరిగింది అంటే అదిగోండి ఇక్కడ మన టోటల్ మీకు అదిగోండి ద క్యారెక్టర్ అని చూసారా, అక్కడ అయితే డిస్కస్ చేయడం జరిగింది. మీరు జస్ట్ ఈ ఎస్ఏ ఇంగ్లీష్ బ్లాగ్ స్పాట్ ఏదైతే పీసీవీ ఇంగ్లీష్, అదిగోండి పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.comలో మీరు చక్కగా ఏంటంటే అవన్నీ కూడా టోటల్ ఏవైతే లిటరీ టర్మ్స్ ఉన్నాయో అదిగోండి క్యారెక్టర్ క్లిక్ చేయగానే మీకు వీడియో ఓపెన్ అవుతుంది. మీరైతే పూర్తిగా దాని గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ ఉన్నాయండి, దరిదాపులకు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఒక 15 క్యారెక్టర్లు ఉన్నాయి. తర్వాత ప్రొసోడీ కూడా ఇక్కడ నుంచి మీకు అదిగోండి అవైలబుల్ ఉంటుంది. ఇక చాలా కొంచెం పెద్దగా ఉన్నాయి, అందుకని వీటిని ఏంటంటే మళ్ళీ దీంట్లో చేరిస్తే కొన్ని గంటలు అయిపోతాయి కాబట్టి గంటలుగా ఉంటుంది కాబట్టి వాటిని విడిగా అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ప్రొసోడీ ఉందో అది అయిపోగానే మీకు ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ద వే ద స్టోరీ ఈజ్ టోల్డ్. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాడు, ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాడా, అండ్ సెకండ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాడా, థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాడా. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నట్లయితే ఆ పర్సన్ ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అయినట్టు అనమాట, అంటే ఆ స్టోరీలో కూడా అతను ఒక మెంబర్ అనేసి అర్థం. ఇక ఎపిక్ అంటే ఏంటంటే లాంగ్ నేరేటివ్ పోయం విచ్ ఈజ్ యూజువల్లీ రిలేటెడ్ టు హెరాయిక్ డీడ్స్ ఆఫ్ ఏ పర్సన్. ఒక పర్సన్ ఉంటాడు, అతను ఏం చేస్తుంటాడంటే చాలా వీరోచితమైన పనులు చేస్తూ ఉంటాడు. ఆ ఎపిక్ చదవడానికి మనకు కొంచెం జీవితకాలం పట్టొచ్చు, ఎందుకంటే అంత పెద్దదిగా ఉంటుంది ఎపిక్ అనేది. ఈ ఎపిక్ అనేది ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే రామాయణ మహాభారతాలు ఏవైతే ఉన్నాయి ఇతిహాసాలు అవన్నీ కూడా ఎపిక్ కిందికి వస్తాయి. అయితే ఈ ఎపిక్కి వేళాకోళంగా రాసేది మాక్ ఎపిక్. ఇది కూడా చాలా చాలా పెద్దదిగా ఉంటుంది, ఎపిక్ లాగే ఉంటుంది. అంటే పెద్దదిగా ఉండొచ్చు, షార్ట్గా ఉండొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎపిక్ ఏవైతే లక్షణాలు ఉంటాయో అవే లక్షణాలు ఉంటాయి. ఆ చిన్న వాటి కోసం ఎంత అంటే రేప్ ఆఫ్ ద లాక్ అని ఒకటి ఉంటుంది. అందులో చిన్న అమ్మాయి జుట్టు కోసం అందరూ కూడా కొట్టుకుంటారు, దేవదూతలు వచ్చి కొట్టుకున్నట్లు, దయ్యాలు దేవదూతలు, ఇక పాతాళలోకం, నరకలోకం, పరలోకం అవన్నీ ఇన్వాల్వ్ అయినట్టుగా చూపిస్తాడనమాట. ఏది అమ్మాయి జుట్టు కోసం, జస్ట్ అమ్మాయి జుట్టు కోసం అనమాట. ట్రివియల్ థింగ్స్ మాక్ ఎపిక్ అట్లా ఉంటుంది. అదే ఎపిక్ అనుకోండి ఒక లోకహితార్థం అంటే లోక కళ్యాణం అంటారే దానికోసం జరిగితే మాక్ ఎపిక్ అనేది లోక కళ్యాణం కోసం చూపిస్తారు. మాక్ ఎపిక్ అనేది దాన్ని ఏంటంటే సంపూర్ణేష్ బాబు సినిమా లాగా ఉంటుంది అనమాట. క్వైట్ ఆపోజిట్గా చిన్న విషయాల కోసం అందరు కలిసి యుద్ధం చేసుకున్నట్లు. రేప్ ఆఫ్ ది లాక్ అయితే అమ్మాయి జుట్టు కోసం, పిలక కోసం, అసలు ఇక నరకం పరలోకం అన్నీ ఇన్వాల్వ్ అయినట్టుగా అంతా కూడా అసలు గందరగోళం చేసి పెడతారు. అవి మాక్ ఎపిక్ అనమాట, రేప్ ఆఫ్ ద లాక్.
ఇక కొరియోగ్రఫీ అంటే డ్యాన్స్ ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ మూమెంట్స్ ఆఫ్ ద డ్యాన్స్ కొరియోగ్రఫీ అంటారు. ఇక మనం చూసినట్లయితే నేరేషన్, ఫస్ట్ పర్సన్ నేరేషన్, సెకండ్ పర్సన్ నేరేషన్ అండ్ థర్డ్ పర్సన్ నేరేషన్. అండ్ ఇక్కడ మనం వచ్చేసి ఫస్ట్ పర్సన్ నేరేషన్ అంటే ఇందాక మనం చెప్పుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాం కదా, ఎవరి కోణంలో చెప్పబడింది అనేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నేరేషన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పర్సన్ నేరేషన్ అంటే ఈ ఫస్ట్ పర్సన్ నేరేషన్ కనుక్కుంటే అతను కూడా కథలో ఇన్వాల్వ్ అయినట్టు అనమాట. అదే ఇందాక కూడా చెప్పింది నేరేషన్కి సంబంధించి. ఇక క్లాసిక్ ఏంటంటే న్యూనెస్ ఇన్ ఎవ్రీ రీడింగ్ టెంప్ట్స్ టు రీడింగ్ క్వాలిటేటివ్ ప్రొడక్ట్ ఆఫ్ ద పీరియడ్. క్లాసిక్ అనేది ఏంటంటే ఇంకా ఎక్కువసార్లు చదవాలనిపిస్తుంది, మరలా చదవాలనిపిస్తుంది అండ్ క్వాలిటేటివ్ ప్రొడక్ట్గా ఉంటుంది. ఓ సినిమా ఉందనుకోండి కల్కి 2898 AD మళ్ళీ చూడాలనిపిస్తుంది అండ్ ఎక్కువసార్లు చూడాలనిపిస్తుంది. కారణం ఏంటంటే అదొక క్లాసిక్ లాగా మారుతుందన్నమాట. తర్వాత ఏంటంటే మన పాత సినిమాల్లో మాయాబజార్ అనేది క్లాసిక్గా చెప్పుకుంటాం, ఇది కూడా ఒక 50 ఏళ్ళకి ఒక క్లాసిక్ లాగా తయారవుతుంది. అట్లా కోరస్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఐడెంటికల్ మాస్క్స్ పెట్టుకొని ఉంటారు, అంటే ఒకే రకమైన మాస్కులు పెట్టుకొని ఉంటారు. వాళ్ళు యాక్చువల్గా ఒకేసారి మాట్లాడడమో పాటలు పాడడమో చేస్తారనమాట. బ్యాక్గ్రౌండ్ టోటల్గా ఏంటంటే కథ చెప్పడం కానీ అవన్నీ కూడా ఈ కోరస్ చేస్తూ ఉంటుంది. ఇక కామెడీ అంటే ఏంటి అంటే ఒక నాటకం కానీ ఒక సినిమా కానీ కథ సుఖాంతం అయితే అది కామెడీ. 12th నైట్ ఉంది మనకు వచ్చేసి, టెట్కి వచ్చేసి మనకి 12th నైట్ అయితే ఉండడం జరిగింది. అది ఏంటంటే కామెడీ అనమాట. మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి అండ్ ఇంజిన్ ట్రబుల్ అనేది కూడా కామెడీనే. ఇక బెట్ అనేది ఏంటంటే ఐరనీ అంటే వ్యంగ్యం, ఏదో సాధించాలి, డబ్బులంతా మనం గెలుస్తామని చివరి నిమిషంలో వదిలేసుకొని జీవిత పరమార్థం ఏంటో తెలుసుకొని అండ్ టోటల్గా వదిలేసి వస్తాడు ఐరనీ. ఇంకా ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అర్నెస్ట్, ఇది కూడా కామెడీ, ఏ ట్రివియల్ కామెడీ ఫర్ సీరియస్ పీపుల్ అని ఇవ్వబడుతుంది. 12th నైట్ కామెడీయే. కారణం ఏంటంటే కథ సుఖాంతం అవుతుంది. ఎవరైతే ఉన్నారో డ్యూక్ ఓర్సినో కానివ్వండి, తర్వాత మనకి ఒలీవియా ఎవరైతే ఉన్నారో ఒలీవియా సెబాస్టియన్ అండ్ తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి ఎవరైతే ఉన్నారో వయోలా అండ్ డ్యూక్ ఆర్సినో, కథ సుఖాంతం అయింది వీళ్ళ కథ, కాబట్టి అది కామెడీ అవుతుందన్నమాట. ఈ కిల్ ఏ మాకింగ్ బర్డ్ అనేది ఒక రకంగా ట్రాజడీ. యానిమల్ ఫామ్ అనేది ఇదేంటంటే బొమ్మలను ఉపయోగించి చెప్పబడింది అనమాట. బొమ్మలను ఉపయోగించి నిజ జీవితంలో ఏదైతే రష్యాలో జరిగిందో దానికి సంబంధించిన కథ అనమాట. దానికి ఆఫ్ స్టడీస్ అనేది ఎస్సే, వాట్ మేక్స్ నేషన్ అనేది ఎస్సే. అంటే ఏంటంటే ఇవి చెప్పడం అనమాట, రాబోయే తరాల వాళ్ళకి పాత తరాల వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనేవి ఉంటాయి. ఆఫ్ స్టడీస్ చదువు గురించి వాట్ మేక్స్ ఎ నేషన్ అంటే ఏంది, ఒక జాతిని ఏం నిర్మిస్తుంది అనేసి భిన్నత్వంలో ఏకత్వం గురించి చెప్పడం అయితే జరుగుతుంది. ఇక ట్రాజడీ వచ్చేసి ఏ మిడివల్ నేరేటివ్ పోయం ఆర్ టేల్ టిపికల్లీ డిస్క్రైబింగ్ ద డౌన్ఫాల్ ఆఫ్ ఏ గ్రేట్ మ్యాన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ట్రాజడీలో ట్రాజిక్ హీరో ఉంటాడు. అంటే ఈ హీరోకి చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఒత్తిడిలో ఉంది, ఇతను ఒత్తిడిలో నల్లటి నలుపు అండ్ డెస్డెమోనా తెల్లటి తెలుపు, చాలా చక్కగా ఉండే అమ్మాయి. ఇయాగో ఏం చేస్తాడంటే కుళ్ళుకొని తనకు రావాల్సినటువంటి ఏదైతే పదోన్నతి ఉందో దానికి అడ్డుపడ్డాడని చెప్పేసి ఒత్తిళ్ళలో ఉన్న చిన్న అనుమానపు బీజాన్ని పెద్దది అయ్యేటట్టు చేసి మహావృక్షం అయ్యేటట్టు చేసి ఒత్తిడిలో చేతే డెస్డెమోనాని చంపేటట్టు చేస్తాడు. అది ఒత్తిళ్ళలో చాలా చాలా ధైర్యవంతుడు, సాహసవంతుడు అండ్ పరువు ప్రతిష్ట అండ్ పవర్ కలిగినటువంటి వ్యక్తి. అంతా ఉండి కూడా ఓ పెద్ద ఓడకి ఓ చిన్న రంధ్రం పడితే ఎట్లా మునిగిపోతుందో ట్రాజిక్ హీరో అలా మునిగిపోతాడు. కథ అనేది దుఃఖాంతం అవుతుంది కాబట్టి ట్రాజడీ చెప్పుకోవడం అయితే జరుగుతుంది. మనకి ఇచ్చిన వాటిలో వచ్చేసి టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ ఏదైతే ఉందో కొంత ట్రాజడీ అనేది జరుగుతుంది. అంటే పిల్లల విషయంలో ఏమి కానప్పటికీ కూడా ఒక బ్లాక్ మ్యాన్ ఏదైతే ఉన్నాడో అతను చనిపోవడం జరుగుతుంది. సో మొత్తానికి అది అందులో కొంత ట్రాజిక్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. దీంట్లో టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ అనే దాంట్లో మనకి ఏదైతే ఇచ్చారో టెడ్ సిల్వర్స్కి దానికి సంబంధించి మన ఎవరైతే బ్లాక్ వన్ ఉన్నాడో నల్లటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతని చావు అనేది జరుగుతుంది. తర్వాత కాన్ఫ్లిక్ట్ అంటే హీరో వర్సెస్ విలన్ ఆర్ సిచ్యువేషన్. ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉంటుంది, అది ఏం చేస్తుంది అంటే హీరోకి ఒక సవాల్ విసురుతుంది, దాని నుంచి ఎలా గట్టెక్కాడు హీరో
అండ్ ప్లాట్ అంటే మెయిన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాన్ని ప్లాట్ అంటారు. ఇక క్రిటిసిజం వచ్చేసి ఏంటంటే విమర్శ అనమాట. ఏదైతే చూసి దానికి సంబంధించి విమర్శ చేయడం. సద్విమర్శ ఉంటుంది, అంటే జనరల్గా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే క్రిటిసిజం చేస్తారు, అది ఎట్లా ఉంటుందంటే పాజిటివ్గా ఉంటుంది, అండ్ అది ఉన్న తప్పుల్ని సరిదిద్దుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళేటట్టుగా ఉండేటటువంటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు దాన్ని. క్రిటిసిజం అంటే విమర్శ చేయడం. సినీ విమర్శకులు ఉంటూ ఉంటారు. డిస్కోర్స్ అంటే ఎనీ స్పీచ్ ఆర్ రైటింగ్, లెటర్ కానివ్వండి, ఒక స్పీచ్ కానివ్వండి, ఒక బయోగ్రాఫికల్ స్కెచ్ కానివ్వండి, ఇలా డైరీ రాయడం కానివ్వండి, ఏదైనా కానీ డిస్కోర్స్ అనమాట, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఎంపతి అంటే సానుభూతి కలిగి ఉండడం. ఎట్లా అంటే వేరే వాళ్ళ బాధని తన బాధగా భావించి యాక్ట్ చేయడం. అంటే ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే వెంటనే తానే దగ్గరగుండి తీసుకెళ్ళి అవసరమైతే బ్లడ్ ఇచ్చి డబ్బులు ఇచ్చి అంతా బాగా అయ్యాడని తెలిసిన తర్వాత కదిలేటటువంటి వ్యక్తి ఎంపతి. అది సింపతి కూడా ఉంటుంది. సింపతి అంటే ఏంటంటే అయ్యో పాపం అనుకుంటా వదిలేస్తాం అక్కడే. తర్వాత స్టైల్ అంటే యూజింగ్ వర్డ్స్ కానివ్వండి, సెంటెన్స్ స్ట్రక్చర్స్ కానివ్వండి, ఫిగరేటివ్ లాంగ్వేజ్ కానివ్వండి, అండ్ టోటల్ మూడ్ని తెలియజేస్తుంది అనమాట ఈ స్టైల్ అనేది. రీతి ఎలా ప్రజెంట్ చేశారనేది. థియేటర్ అంటే మాకు తెలిసిందే, సినిమా థియేటరు, పెద్ద బిల్డింగ్ ఉంటుందని. తర్వాత ఫెమినిజం అంటే ఏంటంటే విమెన్స్ రైట్ గురించి. మెన్ అండ్ విమెన్ ఆర్ ఈక్వల్, అవసరం అయితే విమెనే ఎక్కువ మెన్ కన్నా కూడా అనేటటువంటి వాదం అనమాట, స్త్రీవాదం. జనరల్గా ఏంటంటే ఈక్వాలిటీ మీద బేస్ అయినటువంటి ఇది తర్వాతి కాలంలో ఏంటంటే సుపీరియారిటీ వైపు కదలడం అయితే మొదలుపెట్టింది. వై మీ, నేనే ఎందుకు, ఈక్వల్ రైట్స్. కానీ నెక్స్ట్ ఏమవుతుంది అంటే కొంత ముందుకు వెళ్ళిపోయి ఇంకా మాకు రైట్సే కాదు, మాకేంటంటే మోర్ దాన్ వాట్ వీ నీడ్, అంటే ఈక్వాలిటీకి కన్నా ఒక అడుగు ముందు వేయడం అనేది వాళ్ళు అనేది ప్రస్తుతం అయితే దీంట్లో చాలా స్టేజెస్ ఉంటాయి ఫెమినిజంలో. ఆ విధంగా అంటే ఇప్పుడు ఎక్కడ అంటే కొత్త తరం ఫెమినిస్టులు వచ్చేసి వై విమెన్ బయటికి వెళ్తారు, మెన్ ఇంట్లో ఉండండి, అట్లాంటి రీతి అనేది ఉందన్నమాట. అంటే జస్ట్ అది ఫెమినిజం స్టేజెస్లో స్త్రీవాదం అంటారు. ఇక సాలిలాక్వీకి సంబంధించి మీరు చూసినట్లయితే ఇక్కడ సాలిలాక్వీ ఏదైతే ఉందో ఇక్కడ అదిగోండి క్లిక్ చేసినట్లయితే అదిగోండి ఇక్కడైతే క్లిక్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది ఓపెన్ అవుతుంది. అండ్ చక్కగా ఇది ఏంటంటే ఇది వచ్చేసి షేక్స్పియర్ రాసినటువంటి డ్రామా ఉంది కదా, ఆ డ్రామాలో 12th నైట్లో వయోలా ఏం చేస్తుంది అంటే తాను ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆ క్లిష్ట పరిస్థితి గురించి తాను ఏం చేస్తుంది అంటే తన మనోవేదాన్ని బయటికి చెప్తుంది. అదే సాలిలాక్వీ, ఒంటరిగా ఉండే సోలోగా మాట్లాడడం అనమాట, ఒంటరిగా మాట్లాడుతుంది, అదే సాలిలాక్వీ. ఇదంతా కూడా ఇప్పుడు మీకు బ్లాగ్ చూపించాను కదా, ఆ బ్లాగ్ క్లిక్ చేయడం ద్వారా ఆ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత ఫోక్లోర్ అంటే ఏంటంటే ఫోక్ టెల్స్ పాస్డ్ డౌన్ బై వర్డ్ ఆఫ్ మౌత్ త్రూ ద జనరేషన్స్. కొన్ని తరతరాలుగా నాయనమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు కథలు చెప్తూ ఉంటారు. అవి అట్లా 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 ఏమవుతాయంటే నెక్స్ట్ జనరేషన్కి వెళ్తాయి అన్నమాట. స్ట్రక్చర్ అంటే అరేంజ్మెంట్, అంటే దేనికి సంబంధించి అయినా ఒక అరేంజ్మెంట్ అనేది ఇక్కడ ఏంటంటే పదాల కూర్పు, ఆ అరేంజ్మెంట్ గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇదండి టోటల్గా అప్డేటెడ్ ఏవైతే ఉన్నాయో లిటరరీ ఫార్మ్స్, టర్మ్స్ దానికి సంబంధించి. ఇందులో క్యారెక్టర్ని విడిగా, ప్రాసడీ, సాలిలాక్వీ అనేది విడిగా అయితే చర్చించడం జరిగింది. వీటిని క్లిక్ చేయడం ద్వారా పొందొచ్చు మీరు. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో మీకు కనుక ఉపయోగపడినట్లయితే అండ్ మీరు జస్ట్ ఏంటంటే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.